హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళైతే నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను యమహా నుంచి R7 అనే వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ వచ్చేటప్పటికి ప్రీమియం సెగ్మెంట్ స్పోర్ట్స్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ప్రీవియస్గా మనకి R15 ఉంది కదా, సో అదే R15 సేమ్ డిజైన్తో వస్తుంది. మీకు ఇక్కడ చూస్తే సేమ్ డిజైన్ అయితే ఉంటుంది, కాకపోతే ఏరోడైనమిక్స్లో చాలా చేంజ్ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే సిమిలర్గా ఉంటుంది, చూడగానే మనకి అదే విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం మనకి R15 గుర్తుకొస్తుంది, కాకపోతే షార్ప్ బాడీ డిజైన్తో వస్తుంది. ఏరోడైనమిక్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇది ఒక లైట్ వెయిట్ వెహికల్ అనమాట ఈ సెగ్మెంట్కి వచ్చేటప్పటికి. కాకపోతే ఇది ఒక ప్రీమియం వెహికల్. సో వెహికల్ చూడండి, వెహికల్ చూడడానికి మీకు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేటప్పటికి మనకి 2025 జూన్ తర్వాత అయితే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్గా అయితే కాదు, మాక్సిమం కూడా మనం 25 తర్వాత దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి మనము ఫ్రంట్లో కనుక చూసుకున్నట్లయితే డ్యూయల్ డిస్క్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రంటే మీరు సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే మనకి ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడైతే చూడొచ్చు. అండ్ మీరు ఫ్రంట్ సైడ్కి వచ్చేద్దాం. మనకి అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే మనకి ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆల్ లైట్స్ LED లైట్స్ వస్తాయి. సో ఫ్రంట్లో మనం టైర్ సైజ్ కనుక చూసుకున్నట్లయితే 120/70 టైర్ అయితే వస్తుంది. ఇది మనకి 17 ఇంచెస్ వీల్ వస్తుంది. బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే ఇవి మనకి 180/55 టైర్, ఇది కూడా మనకి 17 ఇంచెస్ వీల్తోనే రావడం జరుగుతుంది. బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఎవరైతే స్పోర్ట్స్ ట్రాక్ మీద మంచి ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ వెహికల్. కాకపోతే దీంట్లో కొన్ని మైనస్లు కూడా ఉన్నాయి, అవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైతే మీరు గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తున్నారో, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మరి మీరు ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, 135 mm మాత్రమే ఉంది. అండ్ బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ టైల్ లైట్ కానివ్వండి, ఇండికేటర్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి LED లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. డిజైన్ కూడా మనకి చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ మనల్ని చాలా బాగా అయితే అట్రాక్ట్ చేస్తుంది. పోతే సస్పెన్షన్ వచ్చేసి మనకి స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది. ఇది లింక్డ్ సస్పెన్షన్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే మనం బ్యాక్ సైడ్ చూస్తున్నామో మనకి డిస్క్ బ్రేక్ విత్ ABSతో వస్తుంది. ఫ్రంట్ కూడా ABS వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఏదైతే మనం ఫ్రంట్లో చూస్తామో ఫ్రంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ అయితే ఇస్తున్నారు. అండ్ మీరు ఇప్పుడు చూస్తుంది వచ్చేటప్పటికి సస్పెన్షన్ అనమాట, స్వింగ్ ఆర్మ్. ఇది వచ్చేసి మనకి లింక్డ్ సస్పెన్షన్గా మనం అయితే చెప్పుకోవచ్చు. ఇది సస్పెన్షన్ అయితే మనకి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇది ఓవరాల్గా సీట్ కనుక చూసుకున్నట్లయితే స్ప్లిట్ సీట్తో వస్తుందన్నమాట. ఇకపోతే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రీమియం సెగ్మెంట్ వెహికల్ కాబట్టి వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనము ఆల్ LED లైట్స్తో వస్తుంది. ఇది ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఇకపోతే మనము పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 73.4 PS పవర్ వస్తుంది. అటు వచ్చేసి మనకి 8750 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఏదైతే మీరు హ్యాండిల్ బార్ చూస్తున్నాడో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. టార్క్ వచ్చేసి 67 Nm టార్క్, అటు వచ్చేసి 6500 RPM అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనము బటన్స్ కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్కి వచ్చేటప్పటికి మనకి బటన్స్ అయితే నార్మల్గా ఉండే అన్ని బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు ఇక్కడ పెద్దగా ఏం చేంజ్ అయితే కనిపించదు. కొంచెం డిజైన్ ఏదైతే హ్యాండిల్ బార్ డిజైన్ ఉందో, క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ డిజైన్ కొంచెం షార్ట్గా ఉన్నట్టయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఎంత వైడర్గా లేకుండా కొంచెం షార్ట్గా ఉన్నట్టయితే అనిపిస్తుంది. రైట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజిన్ క్యూల్ స్విచ్ అవన్నీ కూడా మనకి దీంట్లో అయితే స్టార్ట్ బటన్ అవన్నీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పోతే కన్సోల్ వచ్చేసి మనకి కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే మనకి LCD కన్సోల్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి TFT డిస్ప్లే అయితే ఇవ్వలేదు. అండ్ ఏదైతే మీరు ఫ్యూయల్ ట్యాంక్ చూస్తున్నారో, సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి 13 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే కన్సోల్ కనుక చూసుకున్నట్లయితే కన్సోల్లో వచ్చేసి మనకి స్పీడోమీటర్, క్లాక్, ఓడోమీటర్, అలాగే గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, RPM ఇండికేటర్, ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో సీట్ అయితే మాత్రం బ్యాక్ సైడ్ కూర్చోవడానికి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు అనమాట. రైడింగ్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది. ఎవరైతే మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వాలనుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇది ఒక గ్రేట్ వెహికల్గా అయితే మనము చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ప్రైజ్ ఏదైతే ప్రైజ్ ఉందో, సో దీని ప్రైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ వచ్చేసి 10 lakhs రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్తో ఇది రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి ఎంత ప్రైస్ దగ్గర దీన్ని లాంచ్ చేస్తారు ఏంటి అనేది. క్లచ్ వచ్చేసి మనకి వెట్ మల్టీ డిస్క్ క్లచ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 6 గేర్స్తో వస్తాయన్నమాట. అండ్ ఓవరాల్గా వెయిట్ కనుక చూసుకున్నట్లయితే మనకి లైట్ వెయిట్తో వస్తుంది. ఏదైతే ఫ్రేమ్ ఉందో ఇది కూడా మనకి చాసిస్ ఫ్రేమ్ అనేది కొంచెం లైట్ వెయిట్తో డిజైన్ చేసినట్లుగా అయితే చెప్తున్నారు. ఓవరాల్గా వెహికల్ యొక్క వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి 188 kgs అయితే మనకి ఉంటుందన్నమాట. అండ్ ఏదైతే సస్పెన్షన్ ఉందో ఇది కూడా మనము అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ అయితే ఇచ్చారు కాబట్టి ఇది కూడా గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎవరైతే రేసింగ్ బైక్స్ బాగా ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. ఇక దీని సీసీ గురించి మాట్లాడుకున్నట్లయితే 689 cc తో వస్తుందన్నమాట. ఏదైతే యమహా MT మనకి 07 ఉందో, సో సేమ్ అదే ఇంజిన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు చెప్పాలంటే ఆల్మోస్ట్ సేమ్ ఇంజిన్ ఉంటుంది, మీకు పెద్దగా చేంజ్ అయితే ఏముండదు. సో వెహికల్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్లయితే మీకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఒక బుల్లా అయితే ఉంటుంది. డిజైన్ పరంగా మీరు ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది
2 సిలిండర్ లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో వస్తుంది, 4 స్ట్రోక్ ఇంజిన్ అనమాట, 4 వాల్వ్ DOHC ఇంజిన్తో ఇదైతే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో లిక్విడ్ కూలింగ్ ఇంజిన్తో వస్తుంది కాబట్టి మనకి హీటింగ్ ఇష్యూస్ కూడా పెద్దగా అయితే ఉండవు అనమాట. ఇకపోతే మనము దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి మేజర్గా మనం మాట్లాడుకోవాలి. సో ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను నోటీస్ చేసినవి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ కొన్ని రివ్యూస్ నేను కొన్ని వ్లాగ్స్ చూసిన దాని ప్రకారము, అండ్ కొంతమంది ఆటోమొబైల్ జర్నలిస్ట్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ ప్రకారం, అలాగే నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేను ఈ ప్రోస్ అండ్ కాన్స్ అయితే చెప్తున్నాను. రైడ్ చేయలేదు కాబట్టి నాకు కనిపించినవి మాత్రమే చెప్తున్నాను. ఒకటి వచ్చేసి మనకి వీల్ బేస్, ఏదైతే మీరు వీల్ బేస్ చూస్తారో వీల్ బేస్ వచ్చేటప్పటికి మనకి 1400 mm వీల్ బేస్ అయితే వస్తుందన్నమాట. అది మనకి ప్రోస్గా మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే గుడ్ హ్యాండ్లింగ్ అయితే వస్తుంది మనకి. మనం రైడ్ చేసినప్పుడు మంచి ఫీల్ కానివ్వండి, హ్యాండ్లింగ్ పర్ఫార్మెన్స్ కానివ్వండి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఏదైతే మీరు సస్పెన్షన్ చూస్తున్నారో ఫ్రంట్ బ్యాక్ 2 సస్పెన్షన్స్ కూడా మనకి అడ్జస్టబుల్ సస్పెన్షన్స్ ఉన్నాయి. సో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉన్నాయి కాబట్టి ఇది మనకు ఒక ఖచ్చితంగా ప్రోస్ అయితే అవుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇకపోతే మనము దీని యొక్క మనం పవర్ కానివ్వండి, టార్క్ కానీ చూసుకున్నట్లయితే పవర్ వచ్చేసి మనకి 73.4 PS ఉంటుంది, అలాగే టార్క్ వచ్చేసి 67 Nm టార్క్ అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో కూడా మనకి అద్భుతమైన పవర్ అయితే జనరేట్ చేస్తుంది, ఒక మంచి ఫీల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇది నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ అయితే. సో నేను అబ్జర్వ్ చేసిన ప్రోస్ కంటే కాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, అవి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకి TFT డిస్ప్లే అయితే ఇవ్వలేదు, ఓన్లీ మనకి LCD డిస్ప్లే మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో అది నాకు ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. తర్వాత మనం ఈ 10 లక్షల రూపాయల ఎక్స్షోరూమ్ ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ అయినప్పటికీ ఒకవేళ ఆ ప్రైస్ దగ్గర ఇది లాంచ్ అయినా సరే మనకి ఎలాంటి GPS-కి సంబంధించినటువంటి మనకి ఏం కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఇవ్వలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి మొబైల్ ఇంటిగ్రేషన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయలేదు. ఏదైతే మనము RS 660లో ఉంటుందో డిస్ప్లే, సో అట్లీస్ట్ మనకి అదైనా ఇచ్చుంటే నాకు చాలా మంచిగా అనిపించి ఉండేది, బట్ అది కూడా ఇవ్వకపోవడం బాగా డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఈ సెగ్మెంట్ వెహికల్స్లో ఖచ్చితంగా ట్రాక్షన్ కంట్రోల్ అయితే వస్తుంది, బట్ దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ కూడా కంప్లీట్గా మిస్ చేశారు. ఇకపోతే రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి, సో ఆ రైడింగ్ మోడ్స్ కూడా దీంట్లో అయితే మిస్ అయ్యాయి అన్నమాట. అండ్ ఏదైతే మనము సిటీ రైడ్ ఉంటుందో సిటీ రైడ్ అయితే మనకి అంత కంఫర్టబుల్గా అయితే ఉండదు, అది కూడా నేను నోటీస్ చేశాను దీంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి లాంగ్ రైడ్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో సో వాళ్ళకు కూడా ఇది అంత పర్ఫెక్ట్ చాయిస్ అయితే కాదనేది నా ఒపీనియన్. అదే మీరు ఇదే బడ్జెట్ దగ్గర కవాసాకికి వెళ్ళారంటే మీకు అక్కడ నింజా అయితే దొరుకుతాయి, దీనికంటే కొంచెం ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయినప్పటికీ మీకు అక్కడ లాట్ ఆఫ్ కనెక్టింగ్ ఫీచర్స్ అయితే దొరుకుతాయి అనమాట. ల్యాబ్స్ కానివ్వండి, మీకు మోడ్స్ కానివ్వండి, ట్రాక్షన్ కంట్రోల్ కానివ్వండి, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్ కానివ్వండి, GPS కానివ్వండి, ఇలా మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, బట్ దీంట్లో అయితే మీకు ఆ ఆప్షన్స్ అయితే కనిపించట్లేదు. ఇదొకటి నేను బాగా నోటీస్ చేసిన కాన్ అనమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియోకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాను. సో ఈ వెహికల్ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇంతవరకు మీరు వీడియో చూశారు అంటే ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక నీకు నచ్చింది అంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇది గైస్ వీడియో. సో ఈ వెహికల్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో నాకైతే వెహికల్ పరంగా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ బడ్జెట్ దగ్గర బాగానే ఉంది. కాకపోతే ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ నాకు కనెక్టింగ్ ఫీచర్స్ కావాలి అని అనుకుంటే వేరే వెహికల్కి వెళ్ళమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. కాకపోతే ఏరోడైనమిక్స్ అయితే మాత్రం మీకు చాలా బాగున్నాయి, బాడీ కూడా లైట్ వెయిట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్ వీడియో.